ఉదయాన్నే గొంతులో చాయ్ బొట్టు పడనిదే చాలామందికి సహించదు. ఏ పని చేయబుద్ధి కాదు. టీ తాగిన తర్వాతే చాలామంది తమ దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అయితే సాధారణ టీకి బదులుగా ఆ సమయంలో ఉల్లిపాయల టీ తాగితే ఎంతో మంచిది. దాంతో మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఉల్లిపాయల టీని అసలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయల టీని ఇలా తయారు చేయాలి. కావాల్సిన పదార్థాలు: తగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 2 లేదా 3, బిర్యానీ ఆకు 2, తేనె 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు 2 కప్పులు. ఉల్లిపాయల టీని తయారు చేసుకునే విధానం: ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి 2 నుంచి 4 నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. అనంతరం మరుగుతున్న నీటిలో తరిగిన ఉల్లిపాయలను వేయాలి. 2 నిమిషాల తర్వాత వెల్లుల్లి రెబ్బలను నలిపి అందులో వేయాలి. అనంతరం బిర్యానీ ఆకులను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందులో వేయాలి. మరో 10 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని మరగనివ్వాలి. దీంతో ఆ నీరు డార్క్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. అంతే, ఉల్లిపాయల టీ తయారైనట్లే. అందులో కొద్దిగా తేనె కలుపుకొని దాన్ని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా నిత్యం ఉదయాన్నే ఈ టీ తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఉల్లిపాయల టీతో కలిగే లాభాలు. పాయింట్ నెంబర్ 1: దగ్గు, జలుబు ఉన్నవారు ఉల్లిపాయల టీ తాగితే వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలకు ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 2: హై బీపీ ఉన్నవారు ఉల్లిపాయల టీ తాగితే బీపీ తగ్గుతుంది, రక్త సరఫరా మెరుగుపడుతుంది, బీపీ నియంత్రణలో కూడా ఉంటుంది, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3: టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు నిత్యం ఉల్లిపాయల టీని తాగితే మంచిది. వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటీస్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో అవయవాలు శుభ్రంగా మారుతాయి. పాయింట్ నెంబర్ 4: ఉల్లిపాయల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మటుకి మర్చిపోవద్దు.